మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని, నేను మిమ్మను దుఃఖపరచునడలు నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును. చూడండి, పౌలు గారు రాసినటువంటి మాటలు మొదటి లేఖను పట్టుకుని కొందరు బాధపడ్డారు. ఏమిటి ఇంత ఘాటుగా రాశాడు ఈయన లేఖనం, సంఘాన్ని ఇంత తీవ్రంగా హింసించాడు ఏమిటి, సంఘాన్ని ఇంత తీవ్రంగా మాట్లాడేదేమిటి అనే భావం అక్కడున్న పెద్దల్లో వచ్చింది. అది గ్రహించినటువంటి పౌలు గారు రాస్తున్నాడు, దుఃఖపరిచిన ఎడల నేను నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరుస్తాడంటే వాడు మారుమనసు పొందుతాడు. అది నా ఉద్దేశం. ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడని ఖండించినప్పుడు బోధకుని యొక్క ఉద్దేశం ఏమిటి? వాడు పాపాన్ని మాని ప్రభు దగ్గరికి వస్తాడని, అంతేగాని మరింత బాధపడి మరెక్కువ పాపం చేయటానికని కాదు. కనుక నేను నా చేత మీరు ఎవరైనా దుఃఖపరచబడితే అది వారికి సంతోషకరం కారణం అవుతుంది అని అంటున్నాడు. ఎందుకంటే పౌలు గారు ఎవరినైతే గద్దించాడో ఆ గద్దింపుకు లోబడిన వారు పౌలు గారికి ఆనందాన్ని కలిగించే స్థాయికి వచ్చారు. తర్వాత నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందదగినదో వారి వలన నాకు దుఃఖం కలగకుండా ఉండాలని ఈ సంగతి మీకు రాశాను. మరియు నా సంతోషం మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగూ రాసి తిని. ఎవరి వల్ల దుఃఖం కలగకూడదని పౌలు తన ప్రయాణంలో తనను గురించి కోరుకుంటున్నాడు. అందుకనే ముందస్తుగానే లేఖలు రాసి వారిని సిద్ధపరుచుకుంటున్నాడు. మీకు దుఃఖం కలగాలని కాదు, మీ ఎడల నాకు కలిగి ఉన్న అధిక ప్రేమ మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతో వేదనతో ఎంతో కన్నీరు విడుస్తూ మీకు రాసి తిని. సోదరుడా సోదరి, ఒక దైవ సేవకుడిగా పౌలు సంఘం కొరకు కన్నీరు గారుస్తున్నాడు. ఆ కన్నీటి ధారలలో నుండి వచ్చినటువంటి గ్రంథం కొరింథీ పత్రిక. ఎందుకు కన్నీరు గారుస్తున్నాడట? నాకు మీ ఎడల అత్యధికమైన ప్రేమ ఉందని మీరు తెలుసుకోవాలి. దేవుని ప్రేమించినటువంటి పౌలు, క్రీస్తును ప్రేమించిన పౌలు, సంఘాన్ని ప్రేమించిన పౌలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఎవడైనాను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రమే కాదు కొంత మట్టుకు మీకందరికీ దుఃఖం కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారం వాని మీద మోపక ఈ మాట చెప్పుచున్నాను. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడు. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. మీరన్ని విషయముల యందు విధేయత కలిగి ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వం రాసి తిని. మీరు దేని గురించి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వారిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అపవాది యొక్క లక్షణాలు, అపవాది యొక్క పని విధానం, అపవాది యొక్క క్రియలు ఎరుగకపోతే నీవు సేవలో రాణించలేవు. పౌలు గారు సేవలో రాణించాడంటే అపవాది శత్రువు యొక్క సమస్తమైన గుణాన్ని, వాడి పరిస్థితులను, వాడి పని విధానాన్ని, పనితీరును, వాడి ఆటంకాలను, వాడి అబ్జెక్షన్స్ అన్నిటినీ కూడా పౌలు గారు తెలుసుకున్నాడు. అందుకంటున్నాడు, మేము అపవాది తంత్రాలు ఎరుగని వారం కాదంటున్నాడు. ఈనాడు సంఘంలో నాయకత్వానికి అపవాది యొక్క తంత్రం తెలిస్తే, స్త్రీలలో నాయకురాండ్రకు అపవాది యొక్క తంత్రం తెలిస్తే, సువార్థికుల్లో నాయకులకు అపవాది యొక్క తంత్రం తెలిస్తే వారు ఎన్నడూ కూడా శోధనలో పడేవారు ఉండరు, జయించేవారుగా ఉంటారు. కనుక క్రీస్తు సముఖమునందు మీ నిమిత్తం నేను క్షమించానంటున్నాడు. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరుస్తూ ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం.
పౌలు గారు చూడండి, ఒక ప్రక్కన తనను గురించి మాట్లాడుతూనే దేవుని ఎంత మహిమపరుస్తున్నాడు. మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరుస్తూ ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. నాయకత్వంలో ఉన్నటువంటి దైవ సేవకులకు నిజ సన్మానం జరుగుతున్నట్లుగా ప్రభువు నుండి అద్భుతం పొందుకున్నటువంటి పౌలు గారు చెబుతున్నాడు. క్రీస్తు యొక్క సువాసనట రక్షించబడుతున్న వారికి విశ్వాసులు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమించబడిన వారమునై ఉండి దేవుని ఎదుట క్రీస్తు నందు బోధిస్తున్నాము. పౌలు చెప్పుకుంటున్నాడు వారి యొక్క ఐడెంటిటీ ఏమిటంటే ఇన్ క్రైస్ట్, విత్ గాడ్, దేవునితో క్రీస్తు చెంత, క్రీస్తుతో దేవుని చెంత. కనుక ఆనాడు అంత గొప్ప సేవ చేసినటువంటి వారు దేవునితో తమ సంబంధాన్ని అభివృద్ధి చేసుకుని మెరుగు చేసుకున్నారు.